నిఘా తెలుగు టీవీకి స్వాగతం. వినుకొండలో మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. విద్యా సమానత్వం కోసం పూలే చేసిన పోరాటం శాశ్వత ప్రేరణ. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఆయన నడిపిన ఉద్యమం అపూర్వమని జీవి తెలిపారు. సమాజంలో అసమానతలను తొలగించే మార్గం పూలే చూపిందే. ఆయన ఆశయాలను ఆచరిస్తేనే సమానత సమాజం సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని పూలే విగ్రహానికి నివాళులర్పించారు. దూరంగా ఉన్న సమయంలో బీసీలు, ఎస్సీలు, దళిత సోదరులు, బీసీలు అందరూ కూడా వీళ్ళు విద్యకి అనర్హులు అని చెప్పి సమాజంలో దూరంగా పెట్టినటువంటి రోజుల్లో పేదవారి అందరికీ కుల మతాలకు అతీతంగా విద్య చాలా అవసరము, ఒక ఆర్థిక ప్రగతి సాధించాలంటే విద్య చాలా అవసరం అని చెప్పేసి ఆ రోజు అంటరానితనం మీద పోరాడినటువంటి గొప్ప నాయకుడు జ్యోతిరావు పూలే గారు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారు, ఆయన భార్య సావిత్రిబాయి గారు ఇద్దరు కూడా చక్కగా మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలు నడిపి దేశంలో మహిళలకి విద్య అవసరము అని మహిళలకు విద్యకి శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. ఈ సందర్భంగా వారి 135వ ఈరోజు వారి యొక్క ఆశయ సాధన కోసం నేటి యువత నడుము బిగించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అట్లాగే ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని, అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధిస్తుంది అని మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. అంటే తెలుగుదేశం పార్టీ ఒక అంకిత భావంతో జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధిస్తుందని చెప్పేసి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు ఈరోజు చంద్రబాబు గారు నిజం చేశారు. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని ఆచరణలో పెట్టారు. ఈరోజు వాటిని సాధిస్తున్నారు. వారి యొక్క ఆశయ సాధన కోసం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రభుత్వం ఈరోజు కట్టుబడి ఉంది. జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధిస్తుంది. పేదలకి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేద వర్గాలకి, ముస్లిం మైనార్టీలకు, అందరికీ పేద వర్గాలకి కొండంత అండగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం. వారిని విద్యలో పైకి తీసుకురావడం కోసమే ఈ రోజు అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా పెట్టారు. ఈ రోజు జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి అంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా బీసీలు, దళితులు అందరూ కూడా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళని పైకి తీసుకురావడం కోసం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ ఆశయ సాధన కోసం ప్రజలందరూ కూడా నడుం బిగించాలి. ముఖ్యంగా నేటి యువత నడుం బిగించాలని సందర్భంగా కోరుకుంటూ, అలాగే మహిళలందరూ కూడా 100% అక్షరాస్యత సాధించే విధంగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా మహిళలకు కూడా పిలిపిస్తూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జ్యోతిరావు పూలే గారికి మరి వర్ధంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తూ